రా బనానా తవా ఫ్రై. ఓకే, రా బనానా తవా ఫ్రై అనమాట. సో బనానా చాలామంది ఫ్రై చేసుకుంటూ తింటుంటారు చాలా వరకు. కొంచెం డిఫరెంట్గా చేస్తావు, కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి అనుకుంటున్నాను. సో మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో ఇంగ్రీడియంట్స్ చూస్తుంటే మంచి స్నాక్ ఆప్షన్ లాగా అనిపిస్తుంది. అండ్ ఈజీగా తినేస్తారు పిల్లలు కూడా. ఇందాక పిల్లల గురించి మాట్లాడిన చిన్నపిల్లలు చాలా ఈజీగా క్విక్గా తినేస్తారు అనమాట ఈ కైండ్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ ఉంటే. సో మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ ఇవ్వండి. ఓకే, ఒక స్పూన్ కూడా. యా, ఫస్ట్ ఇందులో కొంచెం ఆయిల్, ఇంకొక స్పూన్. ఇందులో మనం స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకుందాం. కొంచెం పసుపు. సో ఫస్ట్ మ్యారినేషన్ లాగా మ్యారినేటెడ్ పేస్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట. ఆ తర్వాత గరం మసాలా, సాంబార్ పొడి. సో అరటిపండు తినొద్దని చాలామంది అంటారు డయాబెటిక్ పేషెంట్స్కి, బట్ అరటికాయ తినొచ్చా మరి వాళ్ళు? యా, అరటికాయ తినొచ్చు. అరటి పండు బాగా మగ్గాక, అంటే బాగా రైప్ అయ్యాక అది ఏమవుతుంది అంటే గ్లిసమిక్ ఇండెక్స్ పెరుగుతుంది అందులో. ఓకే, దట్ ఈస్ ద రీజన్ డయాబెటిక్ పీపుల్కి వద్దు అని చెప్తాం. ఇలా ఉన్నప్పుడు గ్లిసమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. ఓకే, కొంచెం సాల్ట్, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. సో డీప్ ఫ్రైసే ఎక్కువగా తింటుంటారు టేస్టీగా చేసుకుంటామని, బట్ షాలో ఫ్రైస్ కూడా కొన్ని ఇంగ్రీడియంట్స్ ఇంక్లూడ్ చేస్తే బాగుంటుంది. బట్ ఇది ఎలా చేస్తున్నావు? తవా ఫ్రై అన్నావు. యా, తవా ఫ్రై. నార్మల్లీ బనానాతో అందరూ బజ్జీస్ చేసుకుంటారు. కర్రీస్ ఎవరు ఎక్కువగా ఇష్టపడరు అని చెప్పేసి బజ్జీస్ చేసుకుంటూ ఉంటారు. అవును, మైసూర్లో చాలా స్పెషల్. రైనీ సీజన్ అవ్వగానే వాళ్ళు చాలా బజ్జీలు చేసుకుంటూ ఉంటారు. అరటికాయ బజ్జీలు. యా, అరటికాయ బజ్జీలు. సో అది డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి చాలా క్యాలరీస్ ఇంటేక్ అయిపోతుంది. సో తవా ఫ్రై కూడా సేమ్ అలాంటి టేస్టే వస్తుంది. ఓకే, ఎందుకంటే అక్కడ శనగపిండి ఎక్కువ వాడుతుంటారు, బట్ ఇక్కడ మనం వాడట్లేదు కదా. సో ఎలాంటి కన్సిస్టెన్సీ వస్తుంది ఏంటి? సో కొంచెం క్రిస్పీ వస్తుంది. ఇది ఏంటి అంటే మ్యారినేషన్ చేసేసి ఇందులో డిప్ చేసి వేస్తాను. ఓకే, సో అప్పుడు ఆ మ్యారినేషన్ అంతా కూడా ముక్కలకు పట్టే ఇంకా కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. అవును. ఓకే, సో ఇప్పుడు బనానావి వేసేద్దాం ముక్కలు. సో చాలా వరకు నువ్వు తెచ్చే ఇంగ్రీడియంట్స్ అన్ని కొద్దిగా ఉడికించి తీసుకొస్తావు కదా బాయిల్ చేసి. మరి ఇలా కొంచెం బాయిల్ చేస్తే ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం ఉండదు కదా? యా, బట్ కొంచెం క్రంచీగా ఉంటే పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. మోస్ట్లీ మనం చాలా వెజిటేబుల్స్ అన్నీ కూడా బాయిల్ చేస్తూనే ఉంటాం. సో అన్నీ కూడా బాయిలింగ్ పెడితే వాళ్ళకి సేమ్ టేస్ట్ వస్తుంది. సో ఇందాక చెప్పినట్టుగా వాళ్ళకి డిఫరెంట్ టేస్టెస్ తగిలితే అప్పుడే వాళ్ళు తినడానికి బాగా ఇష్టపడతారు. సో ఇలా బాయిల్ చేయకపోతే కొంచెం క్రంచీనెస్ వస్తుంది అనమాట, క్రంచీగా తినొచ్చు. ఓకే, సో బాయిల్ చేసే ప్రాసెస్ అందరికీ తెలుసు. సో ఇలా చాలా మంది చేసుకోరు కాబట్టి ఇలా చూపిస్తుంది. ఓకే, ఓకే, మీరు అందులోపు తవాని వేడి చేసేయండి. ఇది అప్పట్లోగా మ్యారినేట్ అయిపోతుంది చక్కగా. ఓకే, యా, కొద్దిగా ఆయిల్ ఇస్తారా? సో కొద్దిగా నూనె వేసుకుంటున్నాను. సో ఇది ఆల్ కండిషన్స్ వల్ల అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు కూడా తినొచ్చు కదా? యా, అందరూ తినొచ్చు. ఓకే, సో ఒబేసిటీ ఉన్న వాళ్ళు మరి ఎలాగా? అరటిపండు యాక్చువల్లీ అరటి కాయ కదా ఇది. సో ఇందులో క్యాలరీస్ తక్కువగానే ఉంటాయి కాబట్టి అందరూ తీసుకోవచ్చు. ఒబేస్ వాళ్ళు కూడా ఈజీగా ఒబేస్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు. ఓకే, ఓకే, సో ఇంకా మనం ఫ్రై చేసేసుకుందాం. నువ్వు అన్నట్టు చూడ్డానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉంది. అండ్ స్నాక్ ఆప్షన్ లాగా ఉందన్నమాట. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు.
పల్లవి. సో చక్కగా రోస్ట్ అయిపోయాయి. సో ఇంకా సర్వ్ చేసుకోవడమేనా? సర్వ్ చేసేసుకున్నాం. ఓకే. అండ్ అరోమా కూడా చాలా సూపర్గా వస్తుంది, నాన్ వెజ్ ఫ్రైకి వచ్చినట్టుగా. యా. ఓకే లాస్య, రా బనానా తవా ఫ్రై రెడీ అయిపోయింది. ఓకే. రా బనానా తవా ఫ్రై అయితే రెడీ అయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. రా బనానా తవా ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, సాంబార్ మసాలా 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, అరటికాయ ముక్కలు 1 కప్పు. రా బనానా తవా ఫ్రై తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో నూనె, పసుపు, గరం మసాలా, సాంబార్ మసాలా, తగినంత ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి అరటికాయ ముక్కలు కూడా వేసి కలిపిన తర్వాత కాసేపు మ్యారినేట్ చేసి స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేసి మ్యారినేట్ చేసిన అరటి ముక్కలు వేసి 2 పక్కల షాలో ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన రా బనానా తవా ఫ్రై రెడీ.